బీసీ సంఘాల బంద్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలో బీజేపీ పార్టీ నాయకులు మద్దతు తెలుపుతూ బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు తుపాకుల నరేష్, వెంకట్రామరెడ్డి, రజనీకరెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ ఎలక్షన్స్లో పబ్బం గడుపుతుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోకుండా కాలయాపన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రయత్నాలకు దిగుతుందని ఆరోపణలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రక్రియలో అటు పార్లమెంట్లో గానీ కేంద్ర మంత్రులను కలవడంలో గానీ కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చెప్పకుండా కేవలం బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్లో పబ్బం గడిపేందుకు కాకుండా బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సతీష్ గౌడ్, రజనీకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. కావాలని కాలయాపన చేస్తూ అక్రమ జీవో, దొంగ జీవో తీసి అది కోర్టులో నిలబడది అని తెలిసి కూడా జీవో తీసి బీజేపీ పార్టీని బదనాం చేయాలని ప్రయత్నిస్తుంది. కేవలం బీసీల రిజర్వేషన్ పేరు మీద లబ్ధి పొందుతూ బీసీలకు మభ్య పెడుతూ నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుండి కూడా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంపూర్ణ మద్దతు బీసీలకు తెలియజేసిర్రు. అదేవిధంగా న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా సరైన మార్గంలో చట్టం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిందిగా ఎన్నిసార్లు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కృషి చేయకుండా తన వ్యక్తిగత పంతాలు పోతూ బీసీలను నమ్మించి మోసం చేస్తూ కేవలం ఓట్ల లబ్ధి కోసం ప్రయత్నిస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే ప్రాతిపదికమైన బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు భారతీయ జనతా పార్టీ నంగనూరు మండల శాఖ పూర్తి మద్దతు తెలపడం జరుగుతుంది. ఎన్నికల్లో హామీలు ఇస్తూ బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామంటూ బీసీలను నమ్మబలికి అట్లాంటి 42% రిజర్వేషన్లు సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటామని తెలిసినప్పటికీ కేవలం భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తూ ఎలక్షన్లో పబ్బం గడుపుతోంది.